ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపుమాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు. In fact, young men and women should determine to give up these bad qualities and to remove restlessness. గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి. When once we have virtuous youngsters, all the bad in the world can be killed. ఈనాడు మానవుని యొక్క పవిత్రమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. Man must make an attempt to develop sacred qualities. ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి కానీ We have to develop those qualities. కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ 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 దానిపై సవారు చేస్తున్నాం. But we are mad after desires, more and more, burden ourselves. ఈ కోరికలు తగ్గించుకోవాలి. Let us reduce our desires. ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి. We must have a check on our desires. ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే. For all the pain and suffering, desire is the main cause. అందులో యువకులు యందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి. Desires are rampant among youngsters. ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి. Cut short your desires to the నీవు maximum. ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు. As a student, study well. ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి. Secure high percentage. తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు. Take it to your నీ job. తల్లిదండ్రులు గౌరవించు. Respect your parents. వారిని సేవించు. Serve your పెద్దలను parents. సేవించు. Serve elders. దేశానికి తగినటువంటి సేవలు చేయి. Serve your నీ country. సమాజంలో నీవు జీవితాన్ని అభివృద్ధి పరచుకో. Lead a sacred life in the సమాజం society. లోపల గుడ్ నేమ్ తీసుకుని రావాలి. And get a good name in the society. అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది. Then only the aim of education is ఒకనొక fulfilled. సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చును. At one time you may pride yourself because of నీ education. విద్య అంత ప్రయోజనం ఏమిటి? What is the use of your study? నీవు చదివినటువంటి చదువంతా సమాజం నుంచి తీసుకున్నావు. In fact, you have drawn the education of సమాజం the నుంచి society. అభ్యసించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి. You have to surrender, dedicate your knowledge to society. సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజానికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాల ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి. If all the learning is not dedicated to serve the society, what for? Better you burn it. కనుకనే నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి. So let your knowledge be there to serve the అది society. నిజమైనటువంటి ఒక విద్య. That is true education.